హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ వస్తుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. చూడొచ్చు, మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది. మనకి హౌస్ వచ్చేసి 215 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. 182 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ పార్కింగ్ అంతా కూడా మనకి 215 స్క్వేర్ యార్డ్స్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనదంతా అది ఓన్ పార్కింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ అంతా చూస్తుందంతా కూడా మనకి ఈ 215 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంది. మనకి 182 స్క్వేర్ యార్డ్స్లో మాత్రమే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు, ఇది వచ్చేసి పార్కింగ్ అండి. మనకి ఇంతకుముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. న్యూ కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంది హౌస్ వచ్చేసి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, అలాగే ఎల్ఈడి లైట్స్. మనకి పార్కింగ్లో అంతా కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టెప్ చూసుకోవచ్చు, మనకి చాలా స్పేస్ అయితే ఉందండి. ఇంటి ముందు 2 కార్ పార్కింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వెట్టిఫైల్ టైల్ చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్లో మనకి డోర్ ఎలివేషన్లో అయితే చూడొచ్చు, ఇదైతే మనకి డోర్ ఎలివేషన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేస్లో అయితే 2 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడైతే మనకి సంపు చూసుకోవచ్చు. చూడొచ్చండి, ఇక్కడ ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా బాగుంది. మనకైతే మంచి ప్రీమియం లుకింగ్ అయితే వస్తుందండి వాల్కి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి డోర్ ఎలివేషన్ అండి. మనకైతే ఇదంతా కూడా ఫుల్లీ టేక్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకైతే హాల్ వస్తుంది. హాల్లో ఫాల్ సీలింగ్. మనకి హౌస్ డైమెన్షన్ వచ్చేసి 26.4 x 62 ఉందండి. 62, 26 అయితే 26.5 అయితే మనకి రోడ్ బేస్ ఉంది. 62 అయితే డెప్త్ ఉందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, టోటల్ 4 BHK ఇండిపెండెంట్ ఉందండి. 215 గజాల్లో మనకి 182 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మనకి ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ UPVC విండోస్ చూసుకోవచ్చు అండి. మనకి డోర్ కూడా చూడొచ్చు, ఎంత ప్రీమియంగా అయితే తీసుకోవడం జరిగిందో. ఇదంతా కూడా మనకి ఇన్సైడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సెల్ఫ్ చూసుకోవచ్చు, ప్రతి రూమ్ కూడా సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వెంటిలేషన్ కోసం UPVC విండోస్, అలాగే మనకి ఫినిషింగ్ అయితే గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, చుట్టూ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో అయితే ఉందండి. మనకి చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x15 సైజులో ఉందండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. చూడొచ్చు, బాత్రూమ్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా అయితే తీసుకోవడం జరిగింది. టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే సపరేట్ వాల్ అయితే తీసుకోవడం జరిగింది, సపరేట్ కలర్. రైట్ సైడ్లో అయితే మనకి కామన్ వాష్ ఏరియా చూసుకోవచ్చు అండి, కామన్ బాత్రూమ్. ఇది మనకి ఇండియన్ స్టైల్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి రెడీ టు ఆక్యుపై అండ్ హౌస్ 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ మాత్రం ఉన్నాయి, ఫినిషింగ్ వర్క్లో ఉంది హౌస్ వచ్చేసి. చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి అదేవిధంగా సేమ్ డోర్ అయితే తీసుకోవడం జరిగింది, క్వాలిటీ. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x13 సైజులో ఉందండి. చూడొచ్చు, మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి అవుట్ సైడ్ పార్కింగ్ అనే స్టెప్స్ అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్లో మనకి టీవీ పాయింట్ చూసుకోవచ్చు. ఇదైతే టీవీ పాయింట్. మనకి బ్యాక్ సైడ్ అయితే డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చండి, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే మనకి 3150 SFT వచ్చిందండి. టోటల్ G+1 కలిపి మనకి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా 3150 స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్కి స్పేస్ అండి. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్లో అయితే మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రానైట్ ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు అండి, చాలా బాగా అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకి కిచెన్ అయితే చూసుకోవచ్చు. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారండి. మంజీరా డ్రైనేజ్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి హౌస్కి. మనకి బ్యాక్ సైడ్ అయితే 6 ఫీట్ అయితే వదిలేయడం జరిగిందండి. 4 ఫీట్ అయితే వదిలేయడం జరిగిందండి వెంటిలేషన్ కోసం. చూడొచ్చు, మనకు 4 ఫీట్ 5 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది మ్యాక్సిమం ఇది. ఇక్కడ మనం బోర్ చూసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియా కూడా మనకి స్పేషియస్గా తీసుకోవడం జరిగిందండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా అయితే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మోడల్ తీసుకున్నారు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ డోర్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది, గ్రౌండ్ ఫ్లోర్ లాగా. ఇక్కడ LED లైట్స్ చూసుకోవచ్చు.
మనకి హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్లో లొకేటే ఉందండి. హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకి బస్ స్టాప్స్ కానీ, హాస్పిటల్, స్కూల్స్, అలాగే మార్కెట్ కూడా చాలా నియర్ బైలో ఉంటుంది. హౌస్కి వచ్చి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి. చూడొచ్చు మనకి ఇంటి ముందు అయితే 30 feet రోడ్స్ అయితే ఉన్నాయండి. రోడ్స్ కూడా కంప్లీట్ అయినాయి. అలాగే మనకి మంజీరా డ్రైనేజ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూడొచ్చు మీరు. రెడీ టు ఆక్యుపై అండి హౌస్, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి మనకి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లానింగ్ అంతా కూడా, కాకపోతే ఏదైతే మనకి హాల్ ఉందో అదైతే మనకి కొంచెం స్పేసియస్గా అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మనకి ఇక్కడ కూడా సేమ్ 10x15 సైజ్ తీసుకోవడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. చూస్తున్నది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి హ్యాండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మనకి బాత్రూమ్ లోపల కూడా వెట్టిఫైడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. రౌండ్ అప్ చూడొచ్చు. మనకి టైల్స్ కూడా చాలా బాగా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి 10x13 సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా తీసుకోవడం జరిగిందండి. ఓన్లీ ప్లెయిన్ కలర్ అయితే తీసుకున్నారు. చూడొచ్చు ఇక్కడైతే మనకి వెంటిలేషన్ కోసం విండోస్, సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 2,10,00,000 చెప్తున్నారండి. 2,10 lakhs అయితే చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి సేమ్ టీవీ పాయింట్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి అల్వాల్లో లొకేట్ అయి ఉందండి. మనకి స్క్వేర్ యార్డ్ చూసుకుంటే 215 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్గా మనకి 182 స్క్వేర్ యార్డ్స్లో మాత్రం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి హౌస్ ముందు ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో అదంతా కూడా మన ల్యాండ్లోకి అయితే వస్తుంది. మనకి 3,150 SFT వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. అలాగే మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 26.4 x 62 అండి. 62 అయితే మనకి డెప్త్ ఉంటుంది. 26 చేంజ్ అయితే రోడ్ ఫేస్ అయితే ఉందండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి. అలాగే మనకి 450 feet బోర్ అయితే వేయడం జరిగింది. 70లోనే ఫుల్ వాటర్ వచ్చినాయని చెప్తున్నారు. 5,000 లీటర్ సంపు ప్రొవైడ్ చేస్తున్నారండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. టోటల్ 4 BHK ఇండిపెండెంట్ హౌస్. ప్రైస్ వచ్చేసి 2,10 lakhs చెప్తున్నారండి. 2,10,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెక్స్ట్ ఉంటుంది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది. చూడొచ్చు ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా పక్కన అయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి బ్యాక్ సైడ్. ఇదంతా కూడా మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అయితే చూసుకోవచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ రెండు కూడా సెట్ బ్యాక్స్ అయితే రౌండ్ అయితే వదిలేయడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.